శ్రీ. Two, one, zero. Thank you, friends. Thank you all. Check your class కొడుతూ. సో ఇవాళ ఆనందం గురించి మరింత డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. ఓకే, ఆనంద స్వరూపులు స్వతహాగా ఆత్మ అంటే ఏంటి? సచ్చిదానంద స్వరూపం అంటారు. అంటే మనం ఎవరు అంటే ఆత్మ అంటారు. నా మనసు, నాకు ఉన్న మనసు. నా అంటే ఎవరు? నా అనేది మనసు, నా అనేది ఆత్మ అనమాట. మనం అసలైన స్వరూపం అంటే ఆత్మ. ఆత్మ అంటే ఆనంద స్వరూపం. మన అసలైన స్వభావము ఆనంద స్వరూపం. నిర్వాణ శతకంలో శంకరాచార్య నా శరీరం, నా మనసు, నా బుద్ధి అప్పుడు చెప్పుకుంటూ చిదానంద రూపం శివోహం శివోహం. మనం శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, అసలైన ఆ చిదానంద స్వరూపమే మనము, ఆనంద స్వరూపమే మనము. శివోహం శివోహం, శివస్వరూపులమే మనము, శివస్వరూపులమే మనము, ఆనంద స్వరూపమే మనము అని చెప్పాను. సో అయితే మరి ఇక్కడ మనము భూమి మీద రాగానే భూమికి అంటుకొని భూమి లోపల ఒక గిఫ్ట్ వచ్చేదంటే మాయ అనేది వస్తుంది అన్నమాట. మాయ అనేది దేనికి టచ్ అయి ఉంటుంది? మనసుకు టచ్ చేస్తుంది అన్నమాట. చేసేసరికి దీని లోపల నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు మనం అవేర్ గా ఉండడం వల్ల ఆనందంతో ఎప్పుడు ఉండగలుగుతాము. ఆ విషయాల పట్ల వాళ్ళు నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్ అంటే మాయ అనేది మనసుకి లింక్ అయి ఉంటుంది. ఓకే, సెకండ్ పాయింట్ అంటే మాయ అనేది సంతోషము దుఃఖము, అంటే హ్యాపీనెస్ సాడ్నెస్ రెండు ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది, ద్వంద్వత్వము ఉంటుంది అన్నమాట మాయలో. హ్యాపీగా ఉంటుందో అంతే సాడ్ గా ఉంటుంది మనసు. అంటే ఒక కొత్త సెల్ ఫోన్ కొన్నాము, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, 10,000 పోయినప్పుడు అంతే సాడ్నెస్ వస్తుంది. సాడ్నెస్ ఎక్కువ రాదు, సంతోషం ఎక్కువ రాదు, ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఈక్వల్ గా సమానంగా ఉంటాయి సాడ్నెస్ హ్యాపీనెస్. అదే మాయలో మన ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ధ్యానం చేయడం వల్ల మాస్టరీ వచ్చి రావడం వల్ల స్థితప్రజ్ఞులు అవుతారు అంటారు. అంటే ఏంటంటే సంతోషం వచ్చినా పొంగిపోడు, బాధ వచ్చినా పొంగిపోడు అనేవారు అన్నమాట. అంటే నేను ఎందుకు సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి కానీ బాధ వచ్చినప్పుడు బాధపడదు కదా అనుకునేవాడిని. అంటే అర్థమైందండి, సంతోషం అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. ఇక్కడ చాలా అప్పులో ఆనందం అంటే 1000 రెట్లు సంతోషాన్ని ఆనందం అంటారు అనమాట. ఎప్పుడు అంత ఆనందంతో ఉంటారు వాళ్ళు. అప్పుడు చిన్న చిన్న సంతోషం దుఃఖం వచ్చినప్పుడు ఏమీ కంగారేమి ఉండదు. దీనే స్థితప్రజ్ఞత అంటారు. సో సత్యం అనేది ఏంటంటే నిత్యమైనది సత్యం. అంటే ఆత్మ అనేది సత్య పదార్థం. ఓకే, అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఆనంద స్వరూపం అనేది సత్యం. అది ట్రూత్ అనమాట. ఆనందం సత్యం, బ్రహ్మానందం పరమ సత్యం. బ్రహ్మానందం అంటే విశ్వం అంతా ఉన్న ఆనందంతో కనెక్ట్ అవ్వడం బ్రహ్మానందం, అది పరమ సత్యం. ఓకే, ఎస్. సో సంతోషము బాధ ఉన్నాయి కదా, సంతోషం బాధ అది ద్వంద్వంలో ఉంది. సంతోషము ఇంటూ అది కనీసం 1000 రెట్లు పవర్ఫుల్ ఆనందం అనమాట. ఆనందానికి ఇన్ఫినిట్ రెట్లు పవర్ఫుల్ బ్రహ్మానందం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అయితే ఇక్కడ ఇదంతా తెలిసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఆనందంతో ఉండడం అనేది ఆత్మస్వరూపం, సహజమైన తత్వం, ఆనంద స్వరూపమైనప్పుడు ఆనందంగా ఉండొచ్చు. మనం రోజు 24 గంటలు ఆనందంగా ఉండడమే ఎంలైటన్మెంట్, 24 గంటలు బ్రహ్మానందంతో ఉండడమే హైయెస్ట్ ఎంలైటన్మెంట్. సో హైయెస్ట్ ఎంలైటన్మెంట్ రీచ్ కావడానికి ఫార్ములా అంటే చిన్న టెక్నిక్ తో యూజ్ చేసే ఫార్ములా అంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు విశ్వంలోని విశ్వశక్తి అంతా మనకు వస్తుంది, రిసీవ్ చేసుకున్నాం. మన శక్తి అంతా పొంగిపోతున్న శక్తి అంతా విశ్వం అంతటికి షేర్ చేస్తున్నాం గాలి వదిలేటప్పుడు. అలా చేసినప్పుడు 2-3 సార్లు చేసేసరికి విశ్వం అంతటికి షేర్ ఎప్పుడైతే అయిందో అప్పుడు వన్నెస్ రియలైజ్ అవుతాం. చక్కటి హై ఎనర్జీతో ఎప్పుడు విశ్వం అంతా నాలో ఉంది, నేనే విశ్వం అంతా ఉన్నా అన్నట్టు ఆ కనెక్టివిటీలో ఫీల్ అవుతాం. అదే బ్రహ్మానంద స్థితి కనెక్ట్ అవుతాం, అదే హైయెస్ట్ ఎన్లైటెడ్ స్టేట్ లో జీవిస్తూ ఉంటాము. అయితే ఆనందంలో ఉండడానికి ఎప్పుడు మాయ యొక్క లీల అంటే క్లారిటీగా ఉండాలి. మాయ పట్ల క్లారిటీ జ్ఞానం ఉన్నప్పుడే ఆనందంగా ఉండొచ్చు అనమాట. మాయ అంటే ఏంటంటే ఎలా తెలుసుకోవచ్చు మా మాయలో ఉన్నప్పుడు? ఎప్పుడైతే బాధ రాబోతుందో, బాధ వచ్చిందో అది మీరు మాయలో ఉన్నట్టు, చిరునవ్వుతో ఉన్నారంటే ఆనందంతో లీలలో ఉన్నట్టు అనమాట.
చాలా మంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు ఎన్జిఓ సేవ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది గొప్పగా చేస్తా అనుకుంటారు. కాకపోతే వాళ్ళు బాధపడుతూ చేస్తారు. అరే వాళ్ళకి ఆకలి వేస్తుంది, అరే ఆకలి చనిపోతున్న వాళ్ళు చూస్తే తట్టుకోలేకపోతాం బాధపడుతూ వేరే వాళ్ళు డబ్బులు అడుగుతూ డొనేషన్ మంచి పని చేస్తుంటారు. కానీ వాళ్ళు బాధపడుతూ చేస్తున్నారు కాబట్టి ఆ బాధ వల్ల పెద్ద లాభం ఏం లేదు. భూమికి విశ్వానికి లాభం ఏమి లేదు. ఓకే, ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వేరే వాళ్ళని చూసి వీళ్ళు బాధపడుతున్నారు. ఎన్లైటెన్ పర్సన్ వేరే వాళ్ళని చూసి సేవ చేయాలని చేస్తారు, కానీ సంతోషంతో ఆనందంతో చేస్తారు. అదే డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉండాలి. ఆనందం అనేది ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఆనందో బ్రహ్మ అనేది గుర్తుంచుకుని మనం ఆనంద కర్మలు చేయాలి, బాధతో చేయొద్దు. సో ఫ్రెండ్స్, మరి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎప్పుడు కూడా మాయ అంటే బాధ, సంతోషం బాధ. సంతోషం వచ్చినప్పుడు మనకు తెలియదు, బాధ వచ్చినప్పుడే తెలుస్తుంది, గుర్తుపడతాం. మనం బాధపడుతున్నాం, ఈజీ గుర్తుపడతాం. కాబట్టి ఆ బాధ రాగానే అంటే మీరు ఆనందంగా ఉండాలి చెక్ చేసుకుంటూ మళ్ళీ ఆ ఎన్లైటన్మెంట్ తో, ఆ ధ్యాన స్థితితో గాలి పీల్చుకుని విశ్వశక్తి అంటే వన్నెస్ తో కనెక్ట్ అవుతూ గాలి పీల్చుకుంటూ విశ్వశక్తి రిసీవ్ చేసుకుని గాలి వదులుతూ విశ్వశక్తి షేర్ చేసుకుంటూ తర్వాత వన్నెస్ లో ఉన్న అంతటితో కనెక్ట్ అయ్యాం, వన్నెస్ తో కనెక్ట్ అయ్యాం అనుకుంటూ వన్నెస్ లో ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నారు. వన్నెస్ అనేది జ్ఞానం, ఏకత్వం అనేది జ్ఞానం. ఆ జ్ఞానంతో అంటే ఈ దుఃఖ రాహిత్య స్థితి అంటే ఎప్పుడు బాధపడనటువంటి స్థితి, ఎప్పుడు ఎన్లైటెన్ స్టేట్ లో ఉంటూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు ఉంటారు. మీకు ఏ బాధ, మన మెడిటేటర్స్ కి గుడాకేశ్వరకు ఏ ఒక్క బాధ ఉండదు. ఒక్కోసారి కోరిక దుఃఖానికి కారణం అంటారు. ఏదో కోరిక వల్ల దుఃఖం కూడా ఉంటుంది. అంత కోరిక ఉన్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే తామరాకు పైన నీటి పట్టులాగా చాలా ఈజీగా ఆనందంగా కోరిక ఉండొచ్చు, అలా ఓకే. కానీ ఏదో అది రాగలేదు బాధతో కోరికలు ఉండదు. సో ఏదైనా కానీ ఆనందంతో అన్ని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సంసారం ఉంటుంది, కోరికలు ఉంటాయి, అన్ని పనులు చేస్తాం. ఇంట్లో పనులు అంటే అందరితో కనెక్టివిటీ, ఓకే, అన్ని ఉంటాయి. కాకపోతే ఆనందంగా ఉంటుంది, ఆ బాధతో ఉండదు అన్నమాట. చెక్ చేసుకోండి. ఓకే, కోరికలు ఉందా, బాధతో కోరిక ఉందా, ప్రాబ్లం ఉన్నవాళ్ళు కావు ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లము మన శరీరంలో నొప్పి వస్తుంది అని కాదు, శరీరంలో నొప్పి రావచ్చు. మనసుకు బాధ ఉండదని కాదు, బాధ ఉండొచ్చు. కానీ ఇవన్నీ శరీరానికి ఉంది, నా మనసుకి ఉంది, నేను మాత్రం ఆనందంగా ఉన్నాను అన్న క్లారిటీతో ఉంటాను అనమాట ఎన్లైటెడ్ పర్సన్స్. సో ఫ్రెండ్స్, ఆ భూమి మీద మాయ రకరకాలుగా కన్విన్స్ చేస్తుంది అనమాట. ఇది కంపల్సరీగా ఇంపార్టెంట్ కదా, ఇది చేయకుండా నువ్వు ఆనందంగా ఎట్లా ఉండగలుగుతావు, బాధ్యత కదా, ఇది డ్యూటీ కదా. అని అబద్ధం చెప్పకూడదు కదా, ఎందుకు అబద్ధం చెప్పాడు వాడు అబద్ధం చెప్పాడని వాడు ఎట్లయినా వాడిని క్షమించకూడదు కదా. రకరకాలుగా అనమాట, ఎన్నో విధాలుగా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారు అనమాట. ఇది అన్యాయం జరుగుతుంది ఇక్కడ, ఓకే, అన్యాయం ఒకటి, అబద్ధం చెప్తున్నారు ఎందుకు అని, లేకపోతే ఇంకేదో ఒక కారణం వల్ల, ఇది బాధ్యతనో ఇంకేదో ఒక కారణంలో ఇట్లా ఉండొద్దు అట్లా ఉండొద్దు అని చెప్తుంది. అసలు ఇది నచ్చట్లేదు, మనసుకే నచ్చదు అంటది, ఇది నచ్చింది నచ్చట్లేదు అంటది. నచ్చట్లేదు అంటే మాయలో పడ్డాడు, మనం బాధ కలుగుతుంది అనమాట, ఎనర్జీ లూజ్ అవుతున్నట్టు అనమాట. ఏదైనా ఒకటి ప్రపంచంలో నచ్చనిది ఉంది అంటేనే ఏంటి, ఎనర్జీ లూజ్ అవుతున్నాం. సో నచ్చనిది ఉందా, మనకి అబద్ధం చెప్తున్నారు అని అనుకున్నా, అన్యాయం జరుగుతుంది అనుకున్నా, మన ఏదో బాధ్యతనో ఏదో రూల్ అని ఉండి, రూల్ తప్ప ఇది ఇలానే చేయాలి కదా అని రూల్ ఎక్కడ ఉందనుకోండి, ఆ రూల్ లోపల అంటే మనము అనీజీనెస్ ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఏ రూల్ కూడా ఆనందం కన్నా గొప్ప రూల్ ఏం లేదు. ఏ రూల్ అయినా బ్రేక్ చేయొచ్చు, ఏ విషయంలో ఆనందం ముఖ్యమైన ఫస్ట్ ప్రయారిటీ, ఆనందం బ్రహ్మ, దాని తర్వాత అన్ని రూల్స్. ఓకే, క్లారిటీగా గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఇదే సాంఖ్య యోగం కూడా ఇదే చెప్తాను. సాంఖ్య యోగం మ్యాథమెటికల్ అన్నమాట. కాన్షియస్నెస్ స్పెక్ట్రమ్ లో అంటే కాన్షియస్నెస్ లెవెల్స్ లో ఫస్ట్ గిల్టీ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీ అయితే బాగా గిల్టీ తప్పు చేసాం మనం ఫీల్, అలా అట్లా చేయకుండా ఉండాల్సింది, ఇట్లా చేయాల్సింది అలా ఫీల్ అవుతున్నారు. ఎక్కువ కాన్షియస్నెస్ అయితే భయాలు కోపాలు అన్ని తక్కువ ఉంటాయి. తర్వాత యాక్సెప్టెన్స్ నుంచి మినిమం న్యూట్రల్ గా వస్తుంది అన్నమాట. యాక్సెప్టెన్స్, కంప్లైంట్స్ అన్ని తక్కువ ఉంటాయి, కంప్లైంట్స్ భయాలు ఇంకా గిల్టీ ఇవన్నీ తక్కువ ఫ్రీక్వెన్సీ. యాక్సెప్టెన్స్ న్యూట్రల్, తర్వాత గ్రాటిట్యూడ్, తర్వాత అప్రిషియేషన్, తర్వాత అదే గ్రాటిట్యూడ్ కన్నా ముందు కరేజ్ వస్తుంది, ఫియర్ కన్నా నెక్స్ట్ కరేజ్ వస్తుంది, తర్వాత లవ్ తర్వాత నెక్స్ట్ వచ్చేదే జాయ్ అండ్ ఆనంద్, బ్లిస్ అనేది హైయెస్ట్. అందుకే ఆనందం బ్రహ్మ అని చెప్పారు.
ఎప్పుడైతే ఈ బ్లిస్ అనేది పట్టుకున్నారో ఇంకా ఆటోమేటిక్ అంటే దాన్నే పట్టుకుని గట్టిగా చక్కగా కనెక్ట్ అయ్యాలి. అన్ని బ్లిస్ అనేది హైయెస్ట్ లెక్క ప్రకారంగా, లైక్ సాంఖ్య యోగం అంటే మ్యాథమెటికల్ అన్నమాట, సాంఖ్య అంటే మ్యాథ్స్. సో లెక్క ప్రకారంగా ఆనందమే హైయెస్ట్ కాబట్టి ఆనందంతో నేను ఉంటాను ఎప్పుడు నిర్ణయించుకున్న వాడే ఎన్లైటన్మెంట్ స్టేట్ లో ఈజీగా ఉంటారు. ఎన్లైటన్మెంట్ లో ఉన్న వాళ్ళే, వాళ్ళకి కర్మ ఉండదు, మిగతా వాళ్ళందరూ ఆ కర్మకు బద్దులే. ఎందుకంటే ఆనందంలో ఉన్న వారికి మాత్రమే కర్మ అంటే ఏంటి, బాధపడకుండా ఉండడం అనమాట. ఓకే, అయితే మీరు బాధపడితే అదే మీ బాధ యొక్క తరంగాలు నెగిటివ్ వైబ్రేషన్స్ భూమి మీదకి వెళ్ళి విశ్వం అందరికీ హాని చేకూరుస్తుంది కాబట్టి అది మీకు కర్మ అయి బ్యాడ్ కర్మ అయి మిమ్మల్ని బాధించబడుతుంది. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉండకపోతే నేర్చుకుంటారో మీకు ఇంకా పాజిటివ్ తరంగాలు విశ్వానికి చక్కటి సేవ అయ్యి మీకు అన్ని విధాలుగా పాజిటివ్ గా జరుగుతాయి లైఫ్ అంతా కూడా. సో ఫ్రెండ్స్, మరి రోజు పొద్దున్న చూస్తే మీ ఫ్రెండ్స్ లో ఎంతమంది మీ ఫ్రెండ్స్, ముఖ్యంగా మన గురించి మనకు తెలియదు, పక్కన వాళ్ళు గమనించండి. ఎంతమంది ఏదో ఒక కారణం చెప్పి బాధపడుతుంటారు. ఏదో ఒకటో రెండో, అట్లేందుకు ట్రాఫిక్ ఇట్లా బాగాలేదు, ట్రాఫిక్ పొల్యూషన్ ఉంది, ఇక్కడ ఇది బాగాలేదు, రోడ్డు బాగాలేదు అని ఇంకా ఏదో ఒక బాధ. ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ లూజ్ అవుతూ ఉంటారన్నమాట. చూడండి ఎంతమంది పొద్దున్న సాయంత్రం ఎనర్జీ ఎలా బాధపడుతున్నారు, వాళ్ళు ఎలా బ్యాడ్ కర్మ క్రియేట్ చేసుకుని వాళ్ళే ఇంకా బాధపడుతూ ఇంకా రిపిటేటివ్ లైఫ్ సైకిల్ జనన మరణ చక్రంలో ఇక్కుపోతున్నారు. ఆ బాధ వల్ల మళ్ళీ ఇంకా ఆ కర్మ అనుభవించాల్సి వచ్చి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీ లోపల కూడా మన గుడాకేశాలకి ఏంటి ఒక్క బాధ కూడా ఉండదు. క్లారిటీ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి బాధలు గమనిస్తుంటారు, గమనించి మనం ఒక్క బాధ కూడా ఉండదు, ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు. ఒక్కటి ఉండడం కూడా ఒక్కటే మరి లైఫ్ సైకిల్స్ జనన మరణ చక్రంలో వస్తూ ఉంటారు అన్నమాట. ఆ చివరి ఒక్క బాధను పక్కకు పెట్టేసి హ్యాపీగా ఉన్నాం, ఫ్రీగా మనల్ని మనం డిక్లేర్ చేసుకుని ఉండమే ఆ స్వేచ్ఛ, ముక్తి కలగడము, సాల్వేషను. అదే దాన్ని నిర్వాణ స్థితి, అదే ఎన్లైటన్మెంట్ అదే అనమాట, ఇంకేదో లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు తెలుస్తుంది నెక్స్ట్ జన్మ ఉంటుందా లేదా అని. జన్మ రాహిత్య స్థితి అంటారు. నెక్స్ట్ జన్మ ఉంటుందా లేదా అని తెలుస్తుంది. సింపుల్ గా ఎలా తెలుస్తుంది, పొద్దున్న నుంచి సాయంత్రం చిరునవ్వుతో ఉంటే, మనకు ఆనందంగా ఉంటే నెక్స్ట్ జన్మ లేనట్టే, ఎన్లైటెడ్ స్టేట్ లో ఉన్నట్టే. ఓకే, ప్రాక్టీస్ డీప్ గా కూడా చేయాలి. చేస్తే రాత్రి కూడా చిరునవ్వుతో ఉండాలి. ఓకే, సెకండ్ పాయింట్, ఇక కళ లోపల కూడా ఎప్పుడు బాధపడకూడదు. అంటే మనం ఏంటి కళలోనైనా అబద్ధం చెప్పగలుగుతాను అంటే సత్యవంతుడు బాగా ఆ లోపలికంటూ వెళ్ళింది, జ్ఞానం పైన లేదు. కళ లోపల కూడా బాధపడేటువంటి గొప్ప వాళ్ళకి జన్మ రాహిత్య స్థితి ఉంటుంది. ఎందుకంటే కళ కూడా ఒక జన్మ లాంటిదే కాబట్టి ఆ కళ లోపల కూడా బాధపడేటువంటి తత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒక పరిపూర్ణ జ్ఞానం వచ్చినట్టు అనమాట. ఓకే, అది కళలో ఎక్కడ సాధ్యం అవుతుంది, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే కళలో కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, అది సహజంగా అది కొన్ని రోజులు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మనం మెలకుతో ఉన్న ప్రాక్టీస్ అదే ఇంకుతుంది అనమాట. అనువున ఆ జ్ఞానం అనేది ఇంకిపోయి డైజెస్ట్ అయ్యి అది అప్పుడు కళ లోపల కూడా మనం అప్పుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉండడం నేర్చుకుంటాం అనమాట. అది అప్పుడు కంప్లీట్ గా మనం ముక్తి స్థితిలో ఉన్నట్టు, బాధ స్థితిలో లేకుండా ఆనంద స్థితిలో, ముక్తి స్థితిలో ఉన్నట్టు, మనం జీవన్ముక్తులం అయినట్టు అనమాట. సో ఫ్రెండ్స్, మరి మనము అనుకున్నదల్లా సాధ్యమవుతుంది. సో మనము కాకపోతే ఎంతమంది మీరు రోజు ఆ ముక్తి స్థితిలో, ఏకత్వ స్థితిలో ఉండాలి. ఆధ్యాత్మికత యొక్క సారం ఏంటంటే, సమ్మరి ఏంటంటే ఏకత్వ స్థితిలో సదా జీవించడం అంటే జ్ఞానము, బ్రహ్మజ్ఞానం అంటే అంతా ఒకటే అన్న ఆ జ్ఞానంతో జీవించడమే ఆధ్యాత్మికత యొక్క సారాంశము. సో ఫ్రెండ్స్, రోజు మనం ఫీల్ అవుతూ ఉండాలి, కనెక్ట్ అవుతూ ఉండాలి. మనం ఒక కోరికతో, అంటే ఒక కోరిక అంటే ఒక మన సంకల్పంతో అనుకోవచ్చు, కోరికతో అనుకోవచ్చు, ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. దాంతో ఏంటంటే ఏకత్వ స్థితిలో నేను సదా ఉండాలి అని ఇప్పుడు అదే మనము అటువైపుగా వెళ్తుండాలి. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయి ఉండాలి, అంటే యూనివర్స్ అంతా ఎప్పుడు కనెక్టివిటీలో ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉండాలి. ఎస్. సో ఫ్రెండ్స్, ఒకసారి బుద్ధుడి దగ్గరికి పోతాను వచ్చి అడిగాను, ఏంటండి మీరు ఇంత గొప్ప ఎన్లైటెండ్ అయ్యారు కదా, అసలు మీరు వస్తే ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఎన్లైటెండ్ అయిపోవాలి, ఎందుకు ఎన్లైటెండ్ అవ్వట్లేదండి అని అడిగారు. బుద్ధుడు క్వశ్చన్ అడుగుతాను, ఈ ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ టాప్ 5 కోరికలు ఏంటో రాసుకున్నామా అంటారు. టాప్ 5 కానీ టాప్ 10 ఆ 100 మంది దగ్గరికి వెళ్ళి అందరి టాప్ 10 కోరికలు, ఫస్ట్ కోరిక ఇంకా ఏ కోరిక మీకు వస్తే బాగుంటుంది, ఏ కోరిక మీకు నెరవేరితే బాగుంటుంది. బుద్ధ భగవానుడు వచ్చారు,
ఆయన మీ కోరికలను నెరవేర్చడానికి మీ ఒకవేళ అనుమతిస్తే మీకు ఏ కోరిక నెరవేరితే బాగుంటుంది, టాప్ 10 కోరికలు అంటే అందరి దగ్గర రాసుకొస్తామట, చిట్టి రాసుకు 100 మంది దగ్గర రాసుకొస్తే ఈ టాప్ 10 లో ఎంతమందికి ఎన్లైటన్మెంట్ కావాలని కోరుకుంటున్నారు అని అడిగామట. అప్పుడు చూస్తే ఎవరు లేరు. అందుకే ఎన్లైటన్ అవ్వట్లేదు. సో మనం ఏంటి కరెక్ట్ గా క్లారిటీగా ఉండాలి. మనకి ఎన్నెన్నో కోరికలు ఉండొచ్చు కాబట్టి టాప్ లోపల టాప్ 1 అనేది ఆనందం బ్రహ్మ అనేది పెట్టుకోవాలి, క్లారిటీగా మనసులో పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి గుడాకేశ అనేది బాగా హెల్ప్ చేస్తుంది మీ అందరికి ఆనందం బ్రహ్మ స్థితిలో జీవించడానికి. అది అతిపుత్ర సాధన అనేది ఆచరణలోకి తీసుకురావడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది అనమాట. ఓకే, మీరు క్లారిటీ ఏంటి, ఆ శక్తిని ఎటువైపు ఉపయోగించాలి, ఆనందం బ్రహ్మ వైపు ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా ఈ గుడాకేశలో ఉంటే కొన్ని కోర్సుల్లోనే మీరు బ్రహ్మాండ స్థితిలో మీరు ఖచ్చితంగా గుడాకేశ ఎప్పటి వరకు చేయాలంటే ఇప్పటికి నేను చూసాను 100 మెంబర్స్ కన్నడలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజున 81 మెంబర్స్ కనిపిస్తున్నారు కదా. 100+ మెంబర్స్ ఉండేవాళ్ళు స్టార్టింగ్ లో. ఓకే, వెరీ గుడ్ అండి. సో వండర్ఫుల్. అయితే గుడాకేశ కోర్స్ లో ఆటోమేటిక్ గా ఆనందము, బ్రహ్మానంద స్థితి, ఎన్లైటన్మెంట్, హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ సహజంగా వచ్చేస్తుంది. ఈ కోర్సులు ఎప్పుడు వరకు ఉండాలంటే మీరు ఇది నేర్పిస్తూ మళ్ళీ గుర్తు చేస్తుంటాం. మీ అసలైన స్వాభావిక స్థితిలో ఉండడానికి గుర్తు చేస్తూ కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటాం. సో మీరు బ్రహ్మానంద స్థితిలో 24 గంటలు ఒక 3 నెలలు ఉండాలన్నమాట. ఖచ్చితంగా 3 నెలలు ఉంటే పర్మనెంట్ అయిపోద్ది ఆ స్థితి. ఫస్ట్ ఒకసారి 1 నిమిషం ఉండాలి అంటే ఉండొచ్చు బ్రహ్మానంద స్థితిలో. తర్వాత ఒక అరగంట, గంట, అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అలా 3 నెలలు కంటిన్యూస్ ఉన్నాం అనుకోండి, ఆ స్థితి స్థితం అయిపోతుంది, పర్మనెంట్ అయిపోతుంది అన్నమాట. అప్పటి వరకు మీరు గుడాకేశ కోర్సు మళ్ళీ చేస్తుండాలి. మేము ఎన్నో టిప్స్ చెప్తూ ఉంటాం, దానికి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆచరణలో పెడుతూ అందరికీ మరి చెప్తూ కూడా ఉండాలి. అందరికి చెప్పడం వల్ల కూడా ఆ బ్లెస్సింగ్స్ లో మీకు అవసరం ఉంటాయి చాలా వరకు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఎస్. సో సదా ఆనంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అందరికీ కూడా అందరూ అండి. సదా బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. సదా బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. సదాస్తు సదాస్తు. నమస్కారం ముద్ర. థ్యాంక్స్ టు గురుస్. Thank you to Guru Shakti. Thank you. Thank you. Oneness. Thank you. Thank you, sir. Thank you, friends. Thank you.